బ్రేకింగ్ న్యూస్. వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించిన ఇష్యూలో ఇవాళ ఐటీ కంపెనీలతో కీలక చర్చలు జరగబోతున్నాయి. మే 11న జరిగిన చర్చల్లో కేవలం కాగ్నిజెంట్ ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. ఇవాళ హైదరాబాద్లో జరిగే సమావేశంలో మిగిలిన కంపెనీలన్నీ పాల్గొనబోతున్నాయి. ఉన్నపళంగా తమను ఉద్యోగాల నుంచి తొలగించారంటూ లేబర్ కమిషనర్ను ఆశ్రయించిన టెక్కీలకు తొలిదశ చర్చల్లో నిరాశ ఎదురైంది. కాగ్నిజెంట్ ఉద్యోగుల ఫిర్యాదు మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు ఉద్యోగాలు కోల్పోయిన టెక్కీలతో 3.5 గంటల పాటు సమావేశమైన తెలంగాణ లేబర్ కమిషనర్ ఎటూ తేల్చలేకపోయారు. ఏటా లేఆఫ్స్ తమకు సాధారణమని, ప్రతి ఏటా 7% ఉద్యోగాల కోత విధించే తాము ఈ ఏడాది కేవలం 1% మాత్రమే ఉద్యోగులను తొలగిస్తున్నామని పూర్తి వివరాలు కమిషనర్ ముందు ఉంచింది. ఏ ఒక్క ఉద్యోగిని బలవంతంగానో ఉన్న ఫలంగానో తొలగించలేదని 2 నెలల ముందే హెచ్చరించి నోటీసులు ఇచ్చి మరీ తొలగించామని ఆధారాలతో సహా కమిషనర్కు వివరించారు కాగ్నిజెంట్ ప్రతినిధులు. దీంతో కమిషనర్ డైలమాలో పడ్డారు. ఇదే సమయంలో విప్రో, మైక్రోసాఫ్ట్, డెల్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయంటూ తెలంగాణ ఐటీ అసోసియేషన్ నుంచి ఫిర్యాదు అందింది. దీంతో అన్ని ఐటీ కంపెనీలతో మరోమారు ఇవాళ చర్చించనున్నారు. మొదటి దఫా చర్చల్లో ఐటీ కంపెనీలకే తలొగ్గిన లేబర్ కమిషనర్ ఇవాల్టి చర్చల్లో ఏం తేలుస్తారో, టెక్కీలకు ఎలాంటి న్యాయం చేస్తారో అన్నది ఉత్కంఠగా మారింది. తెలంగాణ ఐటీ అసోసియేషన్ కూడా ఉద్యోగాలు కోల్పోయిన వారందరినీ కూడగట్టడమే కాకుండా తెలంగాణ ఐటీ శాఖ మద్దతుతో పోరాడుతోంది. ఒక్క కాగ్నిజెంట్ కంపెనీతోనే 3.5 గంటలు చర్చలు జరిపిన కమిషనర్ ఇవాళ అన్ని కంపెనీలతో ఎన్ని గంటలు ఏం చర్చిస్తారో, ఏం తేలుస్తారో అని ఎదురుచూస్తున్నారు.